టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. వెల్కమ్ టు టుడే టీవీ. టుడే ఏపీ బులెటిన్. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలో పెట్టి అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలియజేశారు. అవినిగడ్డలో 61,80,000 రూపాయలతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర సముదాయాలకు ఎమ్మెల్యే రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు తమ పనుల కోసం ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేశారని, రైతులకు ఎరువులు, పురుగుల మందులు రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచడమే కాక పరీక్షలు, పరిశోధనలు రూపొందించేందుకు అక్కడి ల్యాబ్ ఏర్పాటు చేసి వ్యవసాయ శాస్త్రవేత్తలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేశారు. వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలందరికీ అందుబాటులో ఉండటం కోసం, గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం ఈ సచివాలయాలు, అవనగడ్డ 4వ సచివాలయం, అట్లాగే ఆర్బీకే, ఈ రెండు కలిపి 61,00,000 రూపాయల చిల్లర ఈరోజు ఇక్కడ మన బాలశౌరి గారు శంకుస్థాపన రావాల్సింది. రేపటి నుంచి పార్లమెంట్ ఉండటం మూలంగా కరోనా టెస్ట్ 1 రోజు 2 రోజులు ముందు వచ్చి అక్కడ చేయించుకోవాలని చెప్పడం మూలంగా ఆయన రావడానికి వీలు పడలేదు. ఆయన కూడా వచ్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఇబ్బందులు లేకుండా పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, రైతులకి వీలుగా, వ్యవసాయానికి వీలుగా ఒక సైంటిస్ట్ అక్కడ ఉండేటట్టుగా, ల్యాబ్ ఉండేటట్టుగా, అన్ని సదుపాయాలు ఉండేటట్టుగా, ఎరువులు ఇవాళ అన్ని సార్లు యూరియా టైట్ అయినా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు యూరియా దొరుకుతుంది. ఏదన్నా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి. ముందుగా తెలియజేస్తే, కొద్దిగా ముందు తెలియజేస్తే తెప్పించుకుంటానికి వీలవుతుంది. కొన్నిసార్లు టైట్ వస్తుందనే ఉద్దేశంతో యూరియాను కొందరు కొని పెట్టుకున్నారు. అటువంటిది లేకుండా ఖచ్చితంగా చూద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, గాంధీ గారు కళ్ళగన్న స్వరాజ్యాన్ని ఆయన తీసుకొచ్చే ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని మీ అందరి తోడ్పడి ఉండాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కైవసం చేసుకొని తమ ఓటు బ్యాంకు ఎక్కడికి వెళ్లలేదని నిరూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోందని శనివారం నుండి రోజుకు 2-3 వార్డుల్లో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా నాయకులు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో అనిమిగానిపల్లిలో సమావేశానికి భారీ స్పందన వచ్చింది. సమావేశానికి కార్యకర్తలు, బూత్ కమిటీ మెంబర్లు, ఏరియా ఇన్ఛార్జీలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయడానికి కార్యకర్తలు కృషి చేస్తున్నామని, తెలుగుదేశం కుప్పం కంచుకోట అని నిరూపిస్తామని ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏకాభిప్రాయానికి వచ్చారు. 25 వార్డుల్లో కనీసం 20 వార్డులను గెలుచుకుని తమ సత్తా చాటుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ మునిరత్నం, తెదేపా మున్సిపల్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యేంద్ర, త్రిలోక్ మరియు నాయకులు, యువత, కార్యకర్తలు పాల్గొన్నారు. అనిమిగానపల్లి గ్రామంలో 6వ వార్డుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం చాలా గొప్పగా జరిగింది. ఈ గ్రామ పరిధిలో దాదాపు 200 మందికి పైన యువత కానీ, మహిళలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చే రోజు గ్రామ సమస్యల పైన, ప్రస్తుతం పార్టీ పరిస్థితులను చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వసతులు కూడా లేకుండా గ్రామాలు ఏ విధంగా అల్లాడిపోతున్నాయి, త్రాగునీళ్ళు లేకుండా దళిత ఎస్సీలు చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని వాళ్ళు తీవ్రంగా అక్కడ చెప్పడం జరిగింది. దాని మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గ అభివృద్ధి నిధులతో 4,50,000 రూపాయలు శాంక్షన్ చేసే విషయం గురించి కూడా మీకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులు కూడా అంతర్వేది ఘటన, రక్తం చేయడం పైన కూడా తీవ్రంగా అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెప్పిస్తూ అనిమిగానపల్లి సంబంధించి 6వ వార్డులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా శపథం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మేము అంకిత భావంతో పనిచేస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు తెలుగుదేశం పార్టీ
పోరాటం చేస్తున్న అన్ని విషయాల గురించి తెలియజేస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫార్మర్ ఎంఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ జీవో 22ను ఉపసంహరించాలని, ఉచిత విద్యుత్ సరఫరా పథకం, విద్యుత్ మీటర్లు బిగించడం పలు అంశాలపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఫార్మర్ ఎంఎన్ తులసిరెడ్డి మరియు డాక్టర్ సురేష్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకం కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక అని, కాంగ్రెస్ ప్రభుత్వం 2004 మే 14న ఈ పథకాన్ని ప్రారంభించారని తెలియజేశారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 రూపాయలు ఇస్తామని 5,000 రూపాయలు మాత్రమే రైతులకు ఇచ్చి మోసం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. సభావేదికాశులైన నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వందనం మాట్లాడుతున్నాం. ఇంతకుముందే సురేష్ బాబు గారు చెప్పినట్టు ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ సమస్య రైతుల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం అనేది ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ సమస్య. ఈ నెల 1వ తేదీన, సెప్టెంబర్ 1వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో 22 జారీ చేయడం జరిగింది. ఈ జీవో సారాంశమే డిసెంబర్ 1వ తేదీ నుండి శ్రీకాకుళం జిల్లాలో, వచ్చే ఏప్రిల్ 1 నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతుల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడము. ఇది ఈ జీవో 22 సారాంశం. ఈ జీవో రైతుల పాలిట శాపం. ఈ జీవో అమలైందంటే ఖచ్చితంగా ఉచిత విద్యుత్ సరఫరా ఎత్తివేయడం జరుగుతుంది. ఉచిత విద్యుత్ సరఫరా ఎత్తివేయడము అంటే రైతుల మెడలకు ఉరితాలు బిగించడమే. వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా అనేది కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక. వ్యవసాయం దండుగా కావాలి, వ్యవసాయం పండుగ కావాలి అనే ఉద్దేశంతో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అనేక విధాలుగా ఎగతాళి చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తే కరెంటు తీగల్లో కరెంటు ప్రవహించదు, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు, మిగతా టీడీపీ నాయకులు ఆ రోజు ఎగతాళి చేశారు. అయినప్పటికీ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మరొకసారి చెప్తున్నాను, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన మొదటి సంతకాన్ని వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్ మీద చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు గత 16 సంవత్సరాలుగా ఈ పథకం కొనసాగుతా ఉంది. రైతులు సంతోషంగా ఉన్నారు, కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. ఈ పథకం లేకముందు ఎప్పుడు కరెంటు వాళ్ళు వచ్చి మోటార్లు పిక్కపోతారు, ఎప్పుడు వైర్లు పిక్కపోతారు, ఎప్పుడు దొంగ కరెంటు కేసులు పెడతారు, కటకడాల నుంచి తోలుతారు అని చెప్పేసి భయపడే రోజులు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఉచిత విద్యుత్ సరఫరా వచ్చిన తర్వాత ఆ మీటర్లు తొలగించడం,
ఈ యొక్క ఆందోళన లేకుండా రైతులు సుఖంగా జీవిస్తూ ఉన్నారు. రైతులు బాగుపడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు పెంచి రాష్ట్ర స్థూల ఉత్పత్తికి జిఎస్డిపి గ్రోత్ రేటుకు రైతులు సహకరించారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన 1వ తారీఖున ఈ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే జీవో ఇవ్వడం జరిగింది. ఇది రైతులకు శరాఘాతం. ఖచ్చితంగా మీటర్లు బిగించడం అంటే ఉచిత విద్యుత్ సరఫరాను ఎత్తివేయడమే. దీంట్లో వేరే ఆలోచనే లేదు. ఎన్ని మాటలు చెప్పినా సరే ఫైనల్ గా ఉచిత విద్యుత్ సరఫరాను ఎత్తివేసే పథకం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు అనేక విధాలుగా అన్యాయం చేసింది. ఒకటి, రైతు రుణమాఫీ పథకం కింద 8,000 కోట్ల రూపాయలు ఎక్కొట్టి రైతుల నోట్లో మట్టి కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నంబర్ 1 అది. నంబర్ 2, రైతు భరోసా పథకం కింద ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వస్తానే ఒకేసారి 5,000 రూపాయలు కోత కోసి రైతులను నమ్మించి మోసగించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అనంతపురం జిల్లా ఆగలి మండలంలో శనివారం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని 2వ రోజు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ ఫోటోకు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరియా కోఆర్డినేటర్ శ్రీదేవి, ఏపీఎన్ దేవానంద్ ఫిలిప్స్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలియజేశారు. మండలంలోని 626 సంఘాలకు గాను దాదాపు 3,75 లక్షలు మొదటి విడతగా నేరుగా సంఘాల పొదుపు ఖాతాల్లోకి జమ చేస్తుందన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ ఆసరాతో మహిళలు, విద్యార్థులు చదువులపై కూడా దృష్టి పెట్టాలని జెడ్పీటీసీ సభ్యులు మహేంద్రప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీసీలు నాగరాజు, నరసింహమూర్తి, భాస్కర్, వైసీపీ నాయకులు మాధుడి చంద్రప్ప, కోడిపల్లి కామరాజు, దేవన్న, సతీష్, సేనప్ప, నటరాజు మరియు మహిళా సంఘాలు యానిమేటర్లో పాల్గొన్నారు. మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండలం. గుడిబండ మండల శాసనసభ్యులు డాక్టర్ తిప్పేస్వామి కరోనా వ్యాధిని జయించి సదరు మడకసిరి నియోజకవర్గానికి త్వరగా రావాలని కొంకల్లు గ్రామ పంచాయతీలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బోతరాజు, జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి కె శివకుమార్, యూత్ వింగ్స్ రంగనాథ్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు రమేష్, సదాశివరెడ్డి, డీలర్లు సంఘం ఉపాధ్యక్షులు కేపీ శివరాజ్ మరియు మాలింగప్ప, విష్ణురంగప్ప, సోమశేఖర్, సేనప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో చలమశెట్టి సంతాప సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో అఖిల భారత కాపు సమైక్య జాతీయ అధ్యక్షులు చలమశెట్టి రామాంజులు అకాల మృతికి సంతాప సభ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతిలోని బాస్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత కాపు సమైక్య రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఓక విజయ్ కుమార్ మాట్లాడుతూ చలమశెట్టి గతంలో ఏపీ కాపు కార్పొరేటర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రమంతటా పర్యటించి కాపు సంక్షేమ పథకాలు అమలుకు ఎంతగానో కృషి చేశారని, ఆయన మరణం కాపు జాతికి తీరని లోటని తెలియజేశారు. ఈ సంతాప సభలో కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కరుణానిధి, జిల్లా అధ్యక్షులు సరిత, నాగరాజ, ప్రధాన కార్యదర్శి ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. తెలుగు కులాలకు చేరేలాగా చేసిన వ్యక్తి. మామూలుగా ఒక వ్యక్తికి పదవి అలంకారప్రాయం జనరల్గా, కానీ కొందరికే ఆ పదవికి అలంకారాన్ని తెచ్చే వ్యక్తులు చాలా కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో
మన చలమలశెట్టి రామానుజయ్య గారు ఒకరు. ఎందుకంటే మొట్టమొదటి కాపు కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఆయన చేసినటువంటి ఆ సంక్షేమ పథకాలు కావచ్చు, వాటి ప్రచారం కావచ్చు, వాటిని అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇక మీదట ఎవరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా వచ్చినా కానీ ఆయన చేసినట్లు ఇంకెవరు చేయలేరు అన్నది నిర్వివాదాంశం. కాబట్టి ఆయన ఈ 13 జిల్లాల్లో కూడా ఇంతకుముందు గతంలో చాలామంది పిల్ల వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇంకా చాలామంది ఈ కాపు సంఘాలని నడిపిన వాళ్ళు ఉన్నా కానీ 13 జిల్లాల్లోని కాపు సంఘాలని సమైక్యపరిచి ఒకటిగా చేసి అందరినీ ఒక్క తాటి మీదకి చేర్చినటువంటి వ్యక్తి మాత్రం ఈ చలమలశెట్టి రామానుజయ్య గారు. మరి వారి లేని లోటు ఈరోజు ఈ కాపు జాతికి చాలా తీరని లోటు. మరి వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి మా చెల్లెలు శ్రీ లక్ష్మీపార్వతి గారికి, అలాగే వారి పిల్లలకి అందరికీ కూడా ఆ భగవంతుడు ఒక భరోసాని, ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ ఫ్యామిలీస్లో నింపాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలమలశెట్టి రామానుజయ్య గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ రావడం, మొట్టమొదటి చైర్మన్ అయినటువంటి వ్యక్తి చలమలశెట్టి రామానుజయ్య గారు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కాపు జాతిలో ఒక ఐకమత్యం తీసుకొచ్చి వాళ్ళకి అందరికీ కూడా అనేక మంది, వేలాది మందిని విదేశీ విద్య అయితేనేమి, ఎంఎస్ఎంఈ, స్వయం ఉపాధి అయితే అన్నీ కూడా సహకరించి ఎంతో సంక్షేమానికి తోడ్పడినారు. వారు ఈరోజు అకాల మరణం చెందడం చాలా చింతిస్తున్నాం. రాష్ట్రం అంతా కూడా ఈరోజు జిల్లాలో అన్ని ఊర్లో కూడా వారికి నివాళులు అర్పిస్తున్నారు. అన్ని నగరాల్లో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారిని స్మరించుకుంటున్నాం. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి పునర్జన్మ ప్రసాదించాలని, అలాగే మన కలియుగ వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఫ్యామిలీకి మనోధైర్యం కలిగజేయాలనేసి వచ్చే చైర్మన్లు ఎవరైనా సరే ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ జాతిని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు, అచ్చంపేటలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో ఈ రోజు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పొదుపు సంఘాల గ్రూపులు వైఎస్ఆర్ ఆసరా పథకం చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఈ రోజు మాత్రమైన కార్యాన్ని ప్రారంభించారని ఆయన కొనియాడారు. స్త్రీలకు కుటుంబాన్ని చక్కదిద్దే శక్తి ఉంది కనుక వారి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. మాట ఇచ్చి మడమ తిప్పన ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వం కనుక ప్రతి మహిళ కూడా జగన్ ప్రభుత్వం కోసం పనిచేయాలని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేయాలని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి బాలమ్మ, తహసీల్దార్ శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం సలీం, సిసిలు, వైఎస్ఆర్ సిపి నాయకులు సత్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్ సిపిఎస్సి నాయకులు దాసు మరియు డ్వాక్రా సంఘాల గ్రూపులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న రాక్షసుడు చంద్రబాబు. బాబు చేసిన తప్పులకు నరకం కూడా చిన్నదే. ఎన్ని పూజలు చేసినా చంద్రబాబు చేసిన పాపాలు పోవు. టీడీపీ హయాంలో 70 ఏళ్ల చరిత్ర గల శ్రీ గోపాలస్వామి రథదగ్ధం. దీనికి చంద్రబాబు, బీజేపీ, జనసేన బాధ్యతలు వహించాలి. అంతర్వేది ఘటనపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాం. ఆలయాల వద్ద భక్తులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించాం. టీడీపీకి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరిక. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తోటంబేడు మండలంలో వైఎస్ఆర్ ఆసరా సందర్భంగా సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. Mama,
విశాఖ జిల్లా నర్సీపట్నం గ్రామీణ కార్మికులను ఆదుకోండి. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం డిమాండ్స్ పై ప్రజలను జాగృతం చేయాలని ప్రభుత్వం ముందు ఊహించాలని పిలుపునిస్తుంది. లాక్డౌన్ కారణంగా పట్టణాలు నగరాల్లో ఉపాధి కోల్పోయిన గ్రామాలకు తిరిగి వచ్చేసిన వలస కార్మికులకు ఉపాధి హామీ పథకం కార్మికులకు కరోనా ఎవిలెన్స్ 10,000 రూపాయలు చెల్లించాలని, ఉపాధి హామీ పథకానికి వ్యవసాయానికి గ్రామీణ ఇల్లు మౌలిక వసతులు నిర్మాణం పనులకు అనుసంధానం చేయాలని, ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 200 రోజులు పనితనానికి 500 రూపాయలు వేతనం ఇవ్వాలని, సబ్బులు, మాస్కులు, బియ్యం, నూనె, పప్పు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందజేయాలని, మహిళా గ్రూపులకు రైతులకు ఇచ్చిన అన్ని రకాల రుణాలను రద్దు చేయాలని, ప్రజలను విభజించి అన్ని రకాల విద్వేష రాజకీయాలను ఓడిద్దాం, మతాలు నమ్మకాలు వేరైన ప్రజలందరూ ఒక్కటే అని ఎలుగెత్తి చాటుదాం, జాతీయ ఆస్తులు ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం అని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి గ్రామీణ ఇల్లు మౌలిక సదుపాయాల నిర్మాణానికి అనుసంధానం చేయాలి. ప్రతి గ్రామీణ కుటుంబానికి 200 రోజులు పనిదినాలు కల్పిస్తూ పనిదినానికి 500 రూపాయలు చెల్లించాలి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.